భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం. కృష్ణ భక్తి భావనలో కర్మ. 1వ శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా తెలియజేయము. జై శ్రీకృష్ణ. 2వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు సమాధానముసగెను. కర్మ సన్యాసము, భక్తితో కూడిన కర్మ రెండూ కూడా మోక్షానికి మంచివే. కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసం కంటే భక్తితో కూడిన కర్మమే ఉత్తమము. జై శ్రీకృష్ణ. 3వ శ్లోకం. జ్ఞేయః స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. తన కర్మఫలాలను ద్వేషించనివాడు, కోరనివాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు. మహాబాహువులు కలిగిన అర్జున, సకల ద్వంద్వాల నుండి విడివడిన అటువంటి మనుజుడు భౌతిక బంధాన్ని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడవుతాడు. జై శ్రీకృష్ణ. 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం. కేవలం అజ్ఞానులే భక్తి యోగం భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి భిన్నమైనదని పలుకుతారు. ఈ రెండు మార్గాలలో ఒక్కదానినైనా చక్కగా అనుసరించిన వాడు రెండింటి ఫలాలను పొందుతాడని నిజంగా పండితులైన వారు చెబుతారు. జై శ్రీకృష్ణ. 5వ శ్లోకం. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా చేరే స్థానం భక్తి యోగం ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి, అందుకే ఆ అధ్యయనాన్ని, భక్తి సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతాడు. జై శ్రీకృష్ణ. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాభాగో దుఃఖమాప్తుమ యోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనకుండా కేవలం సమస్త కర్మలను సన్యసించడం అనేది మనిషిని సుఖవంతునిగా చేయలేదు. కానీ భక్తియుత సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు. జై శ్రీకృష్ణ. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. భక్తితో పనిచేసేవాడు, విశుద్ధాత్ముడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన మనుజుడు ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడై ఉంటాడు. ప్రతి ఒక్కడు అతనికి ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేస్తున్నప్పటికీ అట్టివాడు ఏనాడూ బద్ధుడు కాడు. జై శ్రీకృష్ణ. 8, 9 శ్లోకములు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ని నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. దివ్య చైతన్యయుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసన జూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవంగా ఏదియునూ చేయనట్లుగా ఎరిగియుండును. ఏలయన మాట్లాడుతున్నప్పుడు, గ్రహించుచున్నప్పుడు, విసర్జించుచున్నప్పుడు, కనులు తెరుచుట లేక మూయుట జరుగుచున్నప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములలో వర్తించుచున్నవనియు మరియు తాను వాని నుండి దూరంగా ఉంటినని అతడు సదా ఎరిగియుండును. జై శ్రీకృష్ణ. 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంజ్ఞం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వం లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపముచే ప్రభావితుడు కాడు. జై శ్రీకృష్ణ.